హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లందరికీ కూడా లైఫ్ సర్టిఫికెట్లపై సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జీవన్ ప్రమాణ్ అనేది పెన్షనర్ల కోసం బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీసెస్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థ యొక్క పెన్షనర్లు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో 1 కోటి కంటే ఎక్కువ కుటుంబాలను పెన్షనర్ కుటుంబాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ వివిధ ప్రభుత్వ సంస్థలు పంపిణీ చేసే పెన్షన్ వారి ఆదాయం మరియు స్థిరత్వానికి ఆధారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 50 లక్షల మంది పెన్షనర్లు మరియు వివిధ రాష్ట్ర మరియు యూటీ ప్రభుత్వాలు మరియు వివిధ ఇతర ప్రభుత్వ సంస్థలలో దాదాపు ఇదే సంఖ్యలో పెన్షనర్లు అయితే ఉన్నారు. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెన్షనర్లు ఉన్నారు. దీంతో పాటు ఆర్మీ మరియు రక్షణ సిబ్బంది పెన్షన్ పొందుతున్నారు. ఇక 25 లక్షలు దాటింది. ఇక పదవీ విరమణ తర్వాత పెన్షనర్లు చేయవలసిన ప్రధాన అవసరాలలో ఒకటి బ్యాంకులు, పోస్టాఫీసులు మొదలైన అధీకృత పెన్షన్ పంపిణీ సంస్థలకు జీవిత ధృవీకరణ పత్రాలను అందించటం. ఆ తర్వాత వారి పెన్షను వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఈ జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందటానికి పెన్షన్ పొందే వ్యక్తి స్వయంగా పెన్షన్ పంపిణీ ఏజెన్సీ ముందు హాజరు కావాలి లేదా వారు గతంలో పనిచేసిన అధికారం ద్వారా లైఫ్ సర్టిఫికెట్ జారీ చేయబడి పంపిణీ ఏజెన్సీకి అందజేయాలి. ఇక చెల్లింపు సంస్థ ముందు వ్యక్తిగతంగా హాజరు కావటం లేదా జీవిత ధృవీకరణ పత్రం పొందటం అనే ఈ అవసరం తరచుగా పెన్షనర్లకు పెన్షన్ మొత్తాన్ని సజావుగా బదిలీ చేసే ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనమైన పెన్షనర్లకు ఇది చాలా కష్టాలను మరియు అనవసరమైన అసౌకర్యాన్ని కలిగిస్తుందని గమనించబడింది. వారు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందటానికి ఎల్లప్పుడూ నిర్దిష్ట అధికారం ముందు హాజరు కాలేరు. దీనికి తోడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత తమ కుటుంబాలతో లేదా ఇతర కారణాల వల్ల వేరే ప్రదేశానికి వెళ్ళటానికి ఎంచుకుంటారు. అందువల్ల వారి సరైన పెన్షన్ మొత్తాన్ని పొందటంలో భారీ లాజిస్టికల్ సమస్య ఏర్పడుతుంది. భారత ప్రభుత్వం యొక్క పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పథకం జీవన ప్రమాణ్ అని పిలుస్తారు. ఇది జీవిత ధృవీకరణ పత్రాన్ని పొందే మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సర్టిఫికెట్ పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించటం మరియు దానిని ఇబ్బంది లేకుండా మరియు పెన్షనర్లకు చాలా సులభతరం చేయటం దీని లక్ష్యం. ఈ చొరవతో పెన్షనర్లు చెల్లింపు సంస్థ లేదా ధృవీకరణ అధికారం ముందు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది. ఇది గతానికి నిదర్శనంగా మారుతుంది. ఇది పెన్షనర్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుంది మరియు అనవసరమైన లాజిస్టికల్ అడ్డంకులను తగ్గిస్తుంది.